ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా ఈరోజు సంతకవటి మండలం మారుతినగర్లో ఉన్న 5 లైన్లను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా ఎవరెవరు ఉంటున్నారు, సొంత ఇల్లా, అద్దిల్లా, అద్దెకి ఉన్నట్టుగైతే వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ ఆధార్ కార్డులు అన్నీ కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా సుమారు 280 ఇళ్ల వరకు కూడా తనిఖీ చేయడం జరిగింది. అనుమానితులు అందరి తాలూకు ఫింగర్ ప్రింట్స్ కూడా చెక్ చేయడం జరిగింది. అంతర్రాష్ట్రంగా ఇక్కడికి వచ్చి పనులు చేస్తున్నటువంటి వర్కర్స్ తాలూకా ఆధార్ కార్డులు, అదేవిధంగా అందులో కూడా ఫింగర్ ప్రింట్స్ కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. మేము మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేసేది ఒక్కటే, మీరు ఎవరికైనా అద్దెకి ఇల్లు ఇచ్చేటప్పుడు వాళ్ళ గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి. వాళ్ళు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఇల్లు ఎందుకు అద్దెకి తీసుకుంటున్నారు, ఎంతమంది ఉంటారు, వాళ్ళ కార్యకలాపాలు ఏంటి అన్నీ తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు అద్దెకి ఇవ్వండి. మీరు అవేవి తెలుసుకోకుండా మీరు ఇల్లు అద్దెకి ఇచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగినా లేదా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగినా కూడా దానిలో ఇంటి ఓనర్ని కూడా మేము ముద్దాగా చేర్చడం అనేది జరుగుతుంది. అందుకు దయచేసి ప్రజలందరూ కూడా ఈ విషయంలో మెలకుగా ఉంటారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. ఈ రాజ్యం పరిధి, రాజ్యం టౌన్లో ఉన్న ఏరియా, అదేవిధంగా సంతకవటిలో మారుతినగర్ మొత్తం 5 కాలనీలు ఉన్నాయి, 5 లైన్లు ఉన్నాయి. 5 లైన్లో ఈరోజు ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా కార్డినెన్స్ ఇచ్చి ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో మొత్తం 40 మంది పోలీసులు పార్టిసిపేట్ చేశారు. మొత్తం 280 ఇళ్ళు తనిఖీ చేయడం అయింది. ఇందులో భాగంగా రికార్డు లేని వెహికల్స్ 15 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఇది ప్రజల్లో చైతన్యం తేవడానికి, అదేవిధంగా ప్రజల్లో ఈ గంజాయి మాదక ద్రవ్యాల పట్ల అవగాహన పెంపొందించడానికి ఇది కంటిన్యూ చేస్తున్నాం. ఇది భవిష్యత్తులో కూడా ఈ విధమైన ఆపరేషన్లు కంటిన్యూ చేస్తామండి. థ్యాంక్ యూ.